ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఈరోజు టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారిని కలిశారు. ఒకవైపు తండ్రి సుధాకర్ ముస్సోరి డీజీపీని కలిశారు. అక్కడ సీనియర్ సూపరింటెండెంట్ అధికారిని కూడా కలిశారు. అయితే ప్రభుత్వం తరపున తమకు సహాయం కావాలి, తమ కుమార్తె మరణం విషయంలో అన్యాయం జరిగిందనే విషయంపై కూడా ఈరోజు తల్లి సత్యవతి పల్లా శ్రీనివాస్ గారిని కలిసింది. శ్రీనివాస్ గారు వాళ్ళు మిమ్మల్ని కలవడం జరిగింది. ఏ అంశాలు ప్రస్తావించారు? ఆ పాపకి ట్రాకర్ పెట్టారని, తర్వాత పాప మాట్లాడినటువంటి రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళ తల్లిగారు చూపించారండి, రాధా గాయత్రి గారి తల్లిగారు. అంటే నాకు మొదటి నుంచి కూడా ఆ కేసు ఫాలో అవుతుందండి. నాకైతే పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఆ కుర్రాడు చేసి ఉంటాడని, ఏదో ఏదో టాబ్లెట్స్ ఏవో కలిపేసి ఆ పాపకు పట్టేసి ఉంటాడనేది నా అనుమానం అండి. ఎందుకంటే అనుమానం కూడా జనరల్గా కూడా మనం హిస్టరీ తీస్తే అనుమానం ఉన్నటువంటి వారికి అనుమానం పెనుభూతం అన్నారు. అనుమానం ఉన్నారు ఏదో విధంగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారండి. మొదటే ఖండించి ఉండాల్సినటువంటి చేస్తుంది, కొంచెం డిలే చేసింది పాప. ఇక తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల విషయంలో ఎవడైనా అనుమానం వ్యక్తం చేస్తే మాత్రం చాలా సివియర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందండి. అంటే ఈ విషయంలో మాత్రం అనుమానంతోనే ఏదో కలిపి రాధా గాయత్రికి పట్టాడు, తను దాంట్లో చనిపోయిందనే నా అనుమానం పర్సనల్గా. ఎందుకంటే నేను డే 1 నుంచి ఆ పేపర్ ఫాలో అవుతున్నా. అయితే ఈరోజు నేను ఎఫ్ఐఆర్ చూసా, మిసోరీ పోలీసులు ఒక ఎఫ్ఐఆర్, వాళ్ళు కూడా మర్డర్ కేసు రిజిస్టర్ చేశారు. 103/1 వేశారు సెక్షన్. అయితే నేను వీళ్ళు వచ్చిన వెంటనే గాయత్రి వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చిన వెంటనే నేను హోంమంత్రి గారితో మరి డీసీపీ 2 ప్రశాంత్ గారితో మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్గా మనం మిసోరీలో అయిందండి, అక్కడ రిజిస్టర్ చేశారు, ఇక్కడికి వస్తే మనం వాళ్ళకి సపోర్ట్ చేయగలం, కానీ మనం కేసు రిజిస్టర్ చేయడం లేదు, సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ లేకపోతే వాళ్ళు స్టే కానీ అక్కడ ఉందని చెప్పి, సో ఇది అని చెప్పారనమాట. అయితే మనం ఏపీ పోలీస్ తరఫున ఖచ్చితంగా ఏ సహాయం కావాలో మనం అందించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం మిసోరీ పోలీసుతో జరుగుతుందని చెప్పడం జరిగిందండి. సార్, ఇప్పుడు వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు అతను ఇక్కడే శ్రీచరణ్ ఎవరైతే భర్త ఇక్కడే ఉన్నారు, మరి అతను పరారయ్యే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు ఒక హోటల్లో ఉన్నాడు, ఆ హోటల్ కూడా ఖాళీ చేసి ఉన్నాడు. అట్లాంటప్పుడు మళ్ళీ మిస్ అయితే ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు పోలీసులకు చెప్పి అతన్ని కొంత అబ్జర్వేషన్ అట్లాగే ఉండే ఆలోచన అట్లాంటిది ఏమైనా చెప్పే పరిస్థితి అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకొచ్చారు తల్లిదండ్రులు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వెంటనే మన పోలీస్ ట్రాక్ చేయడం పెద్ద పని కాదండి, ఎక్కడన్నా పట్టేసుకొచ్చారు. సో నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు వస్తారు అనుకుంటున్నాం, ఈరోజు రావచ్చేమో అనుకుంటున్నామండి. అక్కడి నుంచి ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఆ కుర్రాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి కాదు, ఆ కుర్రాన్ని అరెస్ట్ చేయడానికి వస్తారండి. ఎందుకంటే మర్డర్ కేసు రిజిస్టర్ అయింది కనుక. సో వాళ్ళు వచ్చిన వెంటనే మన పోలీస్ ట్రాక్ చేసేస్తారండి, ప్రాబ్లం కాదు అది. ఎందుకంటే ఇంతవరకు మనకి ఏ విధంగా ఎటువంటి ఇది లేదు, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అక్కడ జరుగుతుంది కనుక. ఓ పోలీస్కి పట్టుకోవడం పెద్ద పని కాదని అనుకుంటున్నాను. పొలిటికల్ చూసుకుంటే హోంమంత్రి గారి మీద గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఇటు టీడీపీ జనసేన తీవ్రంగా స్పందించింది, కానీ బీజేపీ ఎందుకో మాట్లాడలేదు, కొంత గ్యాప్ ఏమైనా ఉంది అట్లాంటి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అలాగే లేదండి, అది అందరూ కూడా ఆడవాళ్ళు మేకప్ మీద మాట్లాడేసరికి అందరూ స్పాంటేనియస్గా స్పందించారు తప్ప ఆ గ్యాప్ అలాంటివి ఏం లేదండి. ఇది ఈరోజు ఎవరైతే రాధా గాయత్రి కుటుంబ సభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారిని కలిశారు. పల్లా శ్రీని గారు కూడా ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులను కూడా కలిసి వారికి కూడా దీనికి సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయిలో న్యాయం అందించే రీతిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఈరోజు టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారిని కలిశారు. ఒకవైపు తండ్రి సుధాకర్ ముస్సోరి డీజీపీని కలిశారు, అక్కడ సీనియర్ సూపరింటెండెంట్ అధికారిని కూడా కలిశారు. అయితే ప్రభుత్వం తరపున తమకు సహాయం కావాలి, తమ కుమార్తె మరణం విషయంలో అన్యాయం జరిగిందనే విషయంపై కూడా ఈరోజు తల్లి సత్యవతి పల్లా శ్రీనివాస్ గారిని కలిసింది. శ్రీనివాస్ గారు వాళ్ళు మిమ్మల్ని కలవడం జరిగింది. ఏ అంశాలు ప్రస్తావించారు? ఆ పాపకి ట్రాకర్ పెట్టారని, తర్వాత పాప మాట్లాడినటువంటి రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళ తల్లిగారు చూపించారండి, రాధా గాయత్రి గారి తల్లిగారు. అంటే నాకు మొదటి నుంచి కూడా ఆ కేసు ఫాలో అవుతుందండి. నాకైతే పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఆ కుర్రాడు చేసి ఉంటాడని, ఏదో టాబ్లెట్స్ ఏవో కలిపేసి ఆ పాపకు పట్టేసి ఉంటాడనేది నా అనుమానం అండి. ఎందుకంటే అనుమానం కూడా జనరల్గా కూడా మనం హిస్టరీ తీస్తే అనుమానం ఉన్నటువంటి వారికి అనుమానం పెనుభూతం అన్నారు. అనుమానం ఉన్నారు ఏదో విధంగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారండి.
మొదటే ఖండించి ఉండాల్సినటువంటి చేస్తుంది, కొంచెం డిలే చేసింది పాప. ఇక తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల విషయంలో ఎవడైనా అనుమానం వ్యక్తం చేస్తే మాత్రం చాలా సివియర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందండి. అంటే ఈ విషయంలో మాత్రం అనుమానంతోనే ఏదో కలిపి రాధా గాయత్రికి పట్టాడు, తను దాంట్లో చనిపోయిందనే నా అనుమానం పర్సనల్గా. ఎందుకంటే నేను డే 1 నుంచి ఆ పేపర్ ఫాలో అవుతున్నా. అయితే ఈరోజు నేను ఎఫ్ఐఆర్ చూసా, మిసోరీ పోలీసులు ఒక ఎఫ్ఐఆర్, వాళ్ళు కూడా మర్డర్ కేసు రిజిస్టర్ చేశారు. 103/1 వేశారు సెక్షన్. అయితే నేను వీళ్ళు వచ్చిన వెంటనే గాయత్రి వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చిన వెంటనే నేను హోంమంత్రి గారితో మరి డీసీపీ 2 ప్రశాంత్ గారితో మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు ఏమన్నారంటే, యాక్చువల్గా మనం మిసోరీలో అయిందండి, అక్కడ రిజిస్టర్ చేశారు, ఇక్కడికి వస్తే మనం వాళ్ళకి సపోర్ట్ చేయగలం, కానీ మనం కేసు రిజిస్టర్ చేయడానికి లేదు, సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ లేకపోతే వాళ్ళు స్టే కానీ అక్కడ ఉందని చెప్పి. సో ఇది అని చెప్పారనమాట. అయితే మనం ఏపీ పోలీస్ తరఫున ఖచ్చితంగా ఏ సహాయం కావాలో మనం అందించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం మిసోరీ పోలీసుతో జరుగుతుందని చెప్పడం జరిగిందండి. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళ భయం ఏంటంటే, ఇప్పుడు అతను ఇక్కడే శ్రీచరణ్ ఎవరైతే భర్త ఇక్కడే ఉన్నారు, మరి అతను పరారయ్యే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు ఒక హోటల్లో ఉన్నాడు, ఆ హోటల్ కూడా ఖాళీ చేసి ఉన్నాడు. అట్లాంటప్పుడు మళ్ళీ మిస్ అయితే ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు పోలీసులకు చెప్పి అతన్ని కొంత అబ్జర్వేషన్ అట్లాగే ఉండే ఆలోచన అట్లాంటిది ఏమైనా చెప్పే పరిస్థితి ఉందా? అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకొచ్చారు తల్లిదండ్రులు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వెంటనే మన పోలీస్ ట్రాక్ చేయడం పెద్ద పని కాదురండి, ఎక్కడున్నా పట్టేసుకొచ్చారు. సో నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు వస్తారు అనుకుంటున్నాం, ఈ రోజు రావచ్చేమో అనుకుంటున్నామండి. అక్కడి నుంచి ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఆ కుర్రాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి కాదు, ఆ కుర్రాన్ని అరెస్ట్ చేయడానికి వస్తారండి. ఎందుకంటే మర్డర్ కేసు రిజిస్టర్ అయింది కనుక. సో వాళ్ళు వచ్చిన వెంటనే మన పోలీస్ ట్రాక్ చేసేస్తారండి, ప్రాబ్లం కాదు అది. ఎందుకంటే ఇంతవరకు మనకి ఏ విధంగా ఎటువంటి ఇది లేదు, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అక్కడ జరుగుతుంది కనుక. ఓ పోలీస్కి పట్టుకోవడం పెద్ద పని కాదని అనుకుంటున్నాను. ఇక పొలిటికల్ చూసుకుంటే హోంమంత్రి గారి మీద గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఇటు టీడీపీ జనసేన తీవ్రంగా స్పందించింది, కానీ బీజేపీ ఎందుకో మాట్లాడలేదు, కొంత గ్యాప్ ఏమైనా ఉంది అట్లాంటి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అలాగే లేదండి, అది అందరూ కూడా ఆడవాళ్ళు మేకప్ మీద మాట్లాడేసరికి అందరూ స్పాంటేనియస్గా స్పందించారు తప్ప ఆ గ్యాప్ అలాంటివి ఏం లేదండి. ఇది ఈరోజు ఎవరైతే రాధా గాయత్రి కుటుంబ సభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారిని కలిశారు. పల్లా శ్రీని గారు కూడా ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులను కూడా కలిసి వారికి కూడా దీనికి సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయిలో న్యాయం అందించే రీతిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం. ఓకే, సో వాళ్ళు వచ్చి రికార్డింగ్ చేయాలి. అంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి వచ్చారు, తండ్రి యొక్క స్టేట్మెంట్ తీసుకున్నారు. తండ్రి స్టేట్మెంట్ తర్వాత కూడా ఫర్దర్ తీసుకోవాలంటే వాళ్ళు వీళ్ళకి చెప్తారు సార్, ఎవరెవరు రావాలన్నది వీళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు. అలాగే కొంచెం మీరు డెఫినెట్లీ నా దగ్గరికి వచ్చారు, నేను వాళ్ళకి చాలా మాట్లాడాను, చూసాను రికార్డ్స్ అని. ఖచ్చితంగా మన సైడ్ నుంచి చేయగలిగిందంతా చేద్దాం సార్. కాదు కాబట్టి మనకేం పవర్స్ లేదు సార్ ప్రస్తుతానికి. వాటి కనీసం మనం పోలీసులు రాకుండా కస్టడీలోకి తీసుకుని వచ్చడానికి కూడా మనకు పవర్ లేదు. అది రిక్వెస్ట్ చేస్తే కాలేజ్ నుంచి ఏమన్నా ఇట్లా ఉన్నారు, మా టీం వస్తుంది, ఈ లోపు ఉంటే రిక్వెస్ట్ చేయండి అంటే ఖచ్చితంగా చేద్దాం సార్. సెక్షన్స్ 103/1 వేస్తారమ్మా. అదే సార్, మటర్ కదమ్మా, మటర్ ఓకే ఓకే, అలాగే అలాగే. ఖచ్చితంగా చేద్దాం సార్, మా సైడ్ చేయగలిగిందంతా చేద్దాం. థ్యాంక్ యూ.